ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా విషయాలు మేము అనేక మందికి అందించాలని ప్రయత్నం చేస్తున్నాం. క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, మహోన్నతుడైన దేవుడు మానవాళి విషయంలో కలిగిన ఆలోచనలను అనేకమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంట్రవర్షియల్ ఏరియాలో దేవుని వాక్యము మానవ హృదయానికి తాకదు. ఇది దేవుని వాక్యము కాంట్రవర్షియల్ ఏనాడు కానే కాదు. దేవుడు తన సంకల్పాన్ని బట్టి మానవులకు ఏ నిజాలు చెప్పాలనుకున్నాడో ఆ నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది వాటిని గౌరవిస్తూ, ఎంతోమంది వాటిలో వాళ్ళ జీవితాలు తన్మయత్వం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ కొన్ని ప్రదేశాలలో వ్యతిరేకత ఉంది. కొన్ని ప్రదేశాలలో ఈ దివ్యమైనటువంటి ఆలోచన పట్ల తృణీకరణ ఉంది. అది డెఫినెట్లీ వెన్ ద టైమ్ కమ్స్ దేవుడు తన పని తను చేసుకుంటాడనేది మనం నమ్ముతూ ఉన్నాం. అయితే మాకు అప్పగిచ్చినటువంటి ప్రయత్నంలో అనేక మందిని దేవుని దివ్య సత్యాల వైపు మళ్లించాలని, వాళ్ళ ఆలోచనలో ఒక దివ్యమైనటువంటి ఆ ప్రేమ, ఆధ్యాత్మిక బలం వాళ్ళ జీవితాల్లో కలిగించాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఒక సేవకుడిగా, యాజ్ ఎ క్వాలిఫైడ్, నేను ట్రైన్డ్ అయినటువంటి సేవకుడిగా అనేకమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మేబీ అన్ని విషయాలు నీకు నీ హృదయానికి టచ్ కాకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు తప్పనిసరిగా నీవు అర్థం చేసుకుంటే అది దీవెనకరంగా మారతాయని మాత్రం నేనెంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ బైబిల్లో సహజంగా చాలా చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మాట్లాడుకుందాం, రానున్న కాలంలో మాట్లాడుకుందాం. అయితే ఈ పరమగీతాలు అనే ఒక అంశం ఉంది. పరమగీతాలు అనే ఒక పుస్తకం ఉంది. పరమగీతాల్లో సావుకులంగా కూడా వివరించడానికి ధైర్యం చేయలేకపోతున్నాం. అది ఎంతో విలువైనది కాకుండా పోయినట్లయితే ఎంత లేఖనములో పొదిగించబడేది కానే కాదు. దేర్ మస్ట్ బి ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సాంగ్ ఆఫ్ సొలొమన్. దేర్ మస్ట్ బి ఏ నీడ్ టు అండర్స్టాండ్ ఆఫ్ మ్యాన్ కైండ్. దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అఫ్ కోర్స్ సేవకులంగా దాన్ని మీకు అందించే ప్రయత్నంలో కూడా జాగ్రత్త ఉండాలి. మేము దానిలో దేవుని యొక్క దివ్య సత్యము డీవియేట్ కాకుండా మీ ముందు వాటిని ప్రకటన చేసే ప్రయత్నం చేయాలి. అసలు పరమగీతాలు అనేటువంటి ఉద్దేశం ఏంటి? పరమగీతాలు అంటే సహజంగా ఈ ప్రేమ కావ్యం అని రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అది బహుజ్ఞాని అయిన సొలొమోను యొక్క మనసులో నుంచి జాలువారిన ఆణిముత్యపు కావ్య గ్రంథం పరమగీతాలు. ఈజ్ ద డైనమిక్ వాయిస్ మెన్ ఇన్ ద వరల్డ్. ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజు బలీయమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు. ఆయన మనసులో నుంచి జీవిత అన్వేషణలో, మానవ బంధాలలో నుంచి జాలువారిన ఆధ్యాత్మిక విలువైనటువంటి వాస్తవాలు భౌతికపరమైనటువంటి రూపంలో కూడా ఉన్నాయి అనే భావనతో ఆయన అందించే ప్రయత్నం చేశాడు సొలొమోను గారు. మానవులు ఇది రకరకాల ఒక నిర్ణయానికి రాలేకపోయాం. దీన్ని ధృవీకరించడానికి ఒక నిర్ణయానికి రాలేకపోయాం. 3 రకాలుగా ఇది ధృవీకరించడం జరిగింది. ఈ పరమగీతాల యొక్క సంభాషణ 3 రకాలుగా ఇది ధృవీకరించడం జరిగింది పండితులు. ఒకటి, ఇది మానవుల మధ్య ఉన్న ప్రేమ నిజమైన ప్రేమకు తార్కాణం అనేటువంటిది ఒకటి డిక్లేర్ చేశారు. మానవుల మధ్య ఉన్నటువంటి నిజమైన ప్రేమకు తార్కాణం అనేటువంటిది ఒకటి డిక్లేర్ చేశారు. రెండవదిగా, యెహోవా ఎడల ఇజ్రాయేలీయు సంఘమునకు ఉన్న ప్రేమ. యెహోవా దేవుని ఎడల ఇజ్రాయేలులకు ఉన్నటువంటి, ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధముతో కూడిన ప్రేమ అని మరొక పాయింట్లో ఇది డిక్లేర్ అయ్యింది. మూడవదిగా, క్రీస్తుకు ఆయన సంఘమునకు మధ్య ఉన్న ప్రేమని
మరొక విధానములో కూడా ఈ కావ్య గ్రంథము ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. అయితే ఇది రాను రాను కొంతమంది మన భారతదేశంలో హైందవ పండితులు కూడా దీన్ని అన్వేషణ చేశారు. వాళ్ళు కూడా దీంట్లో నుంచి కొన్ని ఆలోచనలు వాళ్ళు బయటకు ఇచ్చారు. వాళ్ళు ఏమని దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే, నాకైతే నేను కొంత హైందవ సోదరులతో మాట్లాడాను. గోవింద గీతం అనేటువంటి ఒక హైందవ మైథాలజీలో ఒక పార్ట్ ఉంటుందట, గోవింద గీతం. దానికి సంబంధించి కొందరిది కామ సంబంధమైనటువంటి కావ్యమని, ఆ తర్వాత కొంతమంది ఏమన్నా హిందూ సహోదరులు ఏమన్నా ఈ గోవింద గీతము సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఇది అని చెప్పేసి వాళ్ళు కొంతమంది దాన్ని బయటకు తీసుకొచ్చారు. మొత్తానికి నేనంటాను, ఏదైనా తప్పు కాదు కదా. నేను చదివిన ఈ 4-5 పాయింట్స్లో ఏదైనా తప్పు కాదు. కావ్య ఈ గ్రంథము క్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేదన్న తప్పు కాదు. యెహోవా ఎడల ఇజ్రాయేల్ సంఘమునకున్న ప్రేమ అనేది తప్పు కాదు. ఆ తర్వాత మానవుల మధ్య ఉన్న ప్రేమ అన్నది తప్పు కాదు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్న కామ సంబంధమైనటువంటి వాతావరణానికి సంబంధించిన తప్పు కాదు. ఇది ఎక్కడ తప్పు కాదు. ఇది ఒక పవిత్రమైనటువంటి మానవ మనసుల్లో జాలువారే ఒక ఎమోషనల్, మానవ మనసులో ఉన్న ఎమోషనల్ అయితే అది కూడా తప్పు కాదు. కాబట్టి ఇది ఏ ఏరియాలో దీన్ని తీసుకున్నప్పటికీ కూడా ఇది తప్పు అయితే కాదు కదా. ఇది దీంట్లో దుర్మార్గమైనటువంటి పాపము ఇమిడీకృతము లేదు. మానవుడు పాపానికి సంబంధించి సందర్భాన్ని వాడుకుంటే తప్ప ఏదైనా ఒక విలువైనటువంటి విషయాలు మనకు తెలియపరచడంలో అది పాజిటివ్గా మనం ఆలోచన చేసి దాని హద్దుల్లో మనం దాన్ని ఉంచుకునే ప్రయత్నం చేస్తే అది నీకు దీవెనకరంగానే ఉపయోగపడుతుంది తప్ప అది నిన్ను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు అనేది కూడా ఇక్కడ గమనించాలి. ఒకవేళ మన క్రీస్తుకి సంఘానికి అని అనుకుందాం, తప్పేముంది? వాళ్ళిద్దరి మధ్య ఉన్న కల్మషం లేని ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి సంఘముగా మనము ఆయనకు సేమ్ అభిమానము ప్రేమను అందించాల్సిన బాధ్యత మన మధ్య ఉన్నది. ఏది తప్పు అవుతుంది? ఒక తల్లి బిడ్డ మధ్య ఉన్న ప్రేమ తప్పు అవుతుందా? ఒక భార్య భర్త మధ్య ఉన్న ప్రేమ తప్పు అవుతుందా? ఒక అన్న చెల్లి మధ్య ఉన్న ప్రేమ తప్పు అవుతుందా? ఒక స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ తప్పు అవుతుందా? ఒక బంధువుల మధ్య ఉన్న ప్రేమ తప్పు అవుతుందా? తప్పు కానే కాదు కదా. అది వికృతమైనటువంటి రూపంలో దాలిస్తే తప్ప, దాన్ని అలా మలుచుకునే వ్యక్తిత్వము వాళ్ళ అలవాటైతే తప్ప, దానిగా కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఈ అవినాభావ సంబంధము, ఈ అమూల్యమైనటువంటి ప్రేమ పవిత్రమైనదే తప్ప అది మనిషిని బాధ పెట్టేది కాదనేది నేనైతే ఆలోచన చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇది చెప్పినటువంటి దాని ప్రకారంగా ఇది ముందుకు వెళుతూ ఉన్నది. అయితే అసలు దీని గురించి ఇది ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? సొలొమోను గారు ఎక్కడి నుంచి దీన్ని బయటికి తీశారు? సొలొమోను గారి యొక్క మనసులో మెదిలిన ఈ కావ్యం ఏంటి? సొలొమోను గారి మనసులో మెదిలిన ఈ ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఒక ఇస్సాకారు గోత్రానికి సంబంధించినటువంటి ఒక యవ్వనమైన కన్యకు సంబంధించినటువంటి ఎమోషనల్ భావం. ఇది ఎమోషనల్ భావం, ఒక ఉద్దేశం, ఒక మనసులో ఉన్నటువంటి ఒక దృక్పథం లేకదంటే ఒక కళ. నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది ఇస్సాకారు గోత్రంలో షూనేమిలోని ఒక భాగ్యవంతురాల్లో ఒక పుత్రిక ఉంది, ఒక కన్యక. ఆమె షూనేమి రాదు, ఒక కన్యక ఉంది. షీఈ్ వెరీ ఇన్నోసెంట్, వెరీ ప్యూర్, పవిత్రమైనటువంటి పిల్ల, కన్యక, ఏ పాపము ఎరిగినటువంటి బిడ్డ. అన్ఫార్చునేట్లీ ఏదో చిన్న గొడవ జరిగితే వాళ్ళ తోబుట్టువులు ఆమెని ద్రాక్ష తోట దగ్గర కాపలా పెట్టారు. వాట్ హ్యాపెండ్ అనేటువంటిది మేబీ ఇంకా ఇన్ఫర్మేషన్ మాకైతే దొరకలేదు. కానీ వాళ్ళ తోబుట్టువులు ఆమెను ఒక ద్రాక్ష తోట దగ్గర కాపలా పెట్టారు. ద్రాక్ష తోట దగ్గర కాపలా పెడితే జరిగినటువంటిది ఏంటంటే, ఆమెను ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజకత్వపు వంశానికి సంబంధించిన వాళ్ళు తీసుకుని వెళ్ళారు. బహు సౌందర్యవతి కన్యక, పవిత్రత ఉట్టిపడుతుంది, కోమలత్వము జాలువారుతుంది, ఒక మధురమైనటువంటి తీపి ఆ మనిషి మనసులో నుంచి జాలువారుతుంది.
మోహించారో, ఆ పిల్ల మా రాజ్యంలో ఉండాలని ఆశించారో, ఆ రాజు అనేక మంది మనుషుల ద్వారా ఆ పిల్లను తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి కొంత స్త్రీల సమక్షంలో ఆ బిడ్డను ఉంచారు. కొంతమంది స్త్రీల సమక్షంలో ఆ బిడ్డను ఉంచారు. ఉంచి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే, ఆవిడ నన్ను ఇష్టపడేటట్టుగా కన్విన్స్ చెయ్యండి. ఆ కన్యకకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కన్యక మీద వాళ్ళకున్న ఆశ, ఒక స్త్రీ ధర్మంగా యథార్థంగా ఒక పురుషుని ఇష్టపడటం తప్పులేదు. ఒక పురుషుడు ధర్మంగా యథార్థమైనటువంటి మనసుతో ఇష్టపడటం తప్పులేదు. అలా ఇష్టపడబట్టి భార్యాభర్తలు ఎంతో అన్యోన్యమైనటువంటి కుటుంబంలో సాగిపోతూ ఉన్నారు. ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ ఆడబిడ్డను లేకపోతే ఆ కన్యకను కన్విన్స్ చేయమని కొంతమంది ఆడవాళ్లకు ఒత్తిడిని వాళ్ళు కలిగించుకుంటూ వచ్చారు. వస్తుంటే ఆవిడ్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆవిడ పవిత్రతలో ఆవిడ ఒప్పుకోవటానికి ఇష్టపడటం వల్ల, ఏ రాజునైతే ఇష్టపడమని మిగతా ఆడవాళ్ళు ఒత్తిడి చేస్తున్నారో ఆ కన్యక ఇష్టపడటానికి ఒప్పుకోవడం వల్ల, ఒప్పుకోకుండా ఆవిడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుందంటే, నేను ఆల్రెడీ ఒక అతను ప్రేమించాను, నా జీవితం అతనికి అంకితం చేసుకున్నాను, అతను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, కాబట్టి నా మనసు ఖాళీగా లేదు, నేను మరొకరిని అన్యాయం చేయలేను, నేను మరొకరిని ప్రేమించలేను, నా దగ్గర ఆ మనసు లేదు, కాబట్టి నన్ను క్షమించండి, నేను మరొక వ్యక్తికి నా మనసు, నా పవిత్రత, నా జీవితము అంకితం చేసుకున్నాను అని ఒక ఆలోచన వాళ్ళ ముందు పెట్టింది. అది వాస్తవానికి నిజం కాదు. ఆవిడ ఆ ప్రస్తుతపు వాతావరణం నుంచి తప్పించబడటానికి తను చేసిన ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఆవిడ చాలా బ్రతిమలాడుకుంది. నన్ను బ్రతిమలాడబాకండి, నన్ను ఒత్తిడి చేయబాకండి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి ఆవిడ మాక్సిమం ఆ ఒత్తిడి నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ రాజు గారిని ప్రేమించకుండా, ఆయన చేతులకి ఈవిడ వెళ్లకుండా. అయితే ఆ రకంగా వస్తున్నటువంటి చెప్తున్నటువంటి ఈమె ఏంటి దీనిలో ఉన్నటువంటిది అంటే, అదంతా కూడా ఆవిడ మనసులో మెదులుతున్న ఒక ఆలోచనే, ఎవరినో ప్రేమించాను అనేది. ఎవరినో ప్రేమించాను అనేటువంటిది ఆవిడ మనసులో మెదులుతున్న ఒక కళ లాంటి కవిత్వం. అది ఒక కళ లాంటి కావ్యం మాత్రమే. అది సమాజంలో ఉంది. సమాజంలో అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు సమాజంలో చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ ఈవిడిని యథార్థమైనటువంటి అనుభవం కాదు. ఈవిడ మనసులో ఆ రాజును ప్రేమించకుండా తప్పుకోవటానికి నేను మరొకరికి మనసిచ్చాను అనేటువంటి భావనతో ఆవిడ చెప్పే ప్రయత్నం చేసింది. ఇదంతా ఆవిడ మనసులో ఏం జరుగుతుందంటే, అది ఒక కళ. అది ఒక కళ. ఆ కళలో తన ప్రియుడు తనను ఎలా ప్రేమిస్తున్నాడు, తన ప్రియుడు తనను ఎలా ముద్దు పెట్టుకుంటాడు, తన ప్రియుడు తను ఎలా కౌగిలించుకుంటాడు, తన ప్రియుడు తనను అనేకమైనటువంటి సర్కమ్స్టాన్స్ల నుంచి ఎలా నన్ను చూస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నా దగ్గరికి వస్తాడు అనేటువంటి ఒక వివరణే ఈ పరమగీతాలు. ఆ వివరణ సొలొమోను గారు ఒక పక్క దేవుని మధ్య, విశ్వాసుల మధ్య అనే ప్రేమతో కావచ్చు, ఒక పక్క భార్యాభర్తల మధ్య పవిత్రమైనటువంటి ప్రేమతో రిలీజ్ అవుతున్న ఎమోషన్లకు కావచ్చు, ఏ విధంగా కానీ అది టచ్ అవుతుంది తప్ప అది బ్యాడ్ అవుతుంది. అయితే ఈవిడ చెప్పేది ఏమిటంటే, ఒక పవిత్రమైనటువంటి ప్రేమ, ఒక పవిత్రమైనటువంటి సహవాసం, ఒక పవిత్రమైనటువంటి యథార్థమైనటువంటి స్త్రీ పురుష మధ్య ఉండేటువంటిది, అది ఆ పవిత్రతతోనే ఎస్టాబ్లిష్మెంట్ అయింది తప్ప అది ఎక్కడ కూడా లేనిపోని కామ క్రీడలతో ఇది ఎక్కడ ముడిపడి ఉండదు. ఎక్కడ కూడా కామ క్రీడలతో ముడిపడి ఉండదు. ప్రియమైనటువంటి బిడ్డలారా గమనించాలి. మనకు విషయం క్లారిటీగా అర్థం కావాలి. మనకు విషయం చాలా క్లారిటీగా అర్థమైనప్పుడు వాస్తవాలను వాస్తవంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ స్త్రీ ఆవిడ ఎలా తన భర్త లేకపోతే తన ప్రియుడు తన హక్కును చేర్చుకుంటాడు, తను చేరదీసుకుంటాడు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని
ఆవిడ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వచ్చింది. తప్పులేదు. ఒక భార్య భర్తలు తీసుకున్న ఒక భార్య తన భర్త కోసం అలాంటి అమూల్యమైన ప్రేమతో ఎదురు చూడటమో, ఆ ప్రేమతో ఆవిడ కలలగంటమో, ఆ ప్రేమతో ఆవిడ జీవితాన్ని పంచుకోవాలన్న భావన ఆవిడ కలిగి ఉండటమో తప్పు కానే కాదు. లేకపోతే క్రైస్తవ సంఘాల మధ్య, దేవుని మధ్య, సంఘం మధ్య కూడా ఆ ప్రేమ బాంధవ్యాలు ముందుకు వెళ్ళాలి అనేటువంటిది తప్పు కాదు. ఎక్కడ కూడా ఇది మోరల్ ఎథిక్స్ ని వయలేట్ చేసేది కానిగా, లేకపోతే ఒక ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే కామ క్రీడగా, లేకపోతే అనైతికమైనటువంటి ఆలోచనలను ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నటువంటి ఏరియాగా మాత్రం దీన్ని దేవుడు అంగీకరించలేదు. మానవులకు, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, దేవుని మధ్య, మానవుల మధ్య ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళంతా అన్యోన్యంగా ముందుకు సాగుతున్నారంటే వాళ్ళ మధ్య ఉండేది ప్రేమే. అందరి మధ్య ఆ ప్రేమ కామకు సంబంధించింది కాదు. అది ఒక పవిత్రమైన స్నేహాన్ని, భావాన్ని, సహవాసాన్ని కలిగించి ప్రోత్సహించేది మాత్రం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవునికి ఈ ప్రేమే న్యాచురల్గా, జనరల్గా దేవునికి ప్రేమే లేకపోయినట్లయితే మానవుడిగా ఈ లోకానికి వచ్చే ప్రయత్నం ఆయన చేసి ఉండేవాడు కాదు. ప్రేమైనటువంటి బిడ్డలారా, ఈ పూట పాపముతో మానవుడు చితికిపోతున్నాడు. నువ్వు ఏ రాష్ట్రాలు తీసుకున్నా, ఏ దేశాలు తీసుకున్నా, పాపము విచ్చలవిడి విన్యాసాలు చేస్తుంది మానవ హృదయములో. విచ్చలవిడిగా విన్యాసాలు చేస్తూ మనిషి ఒక అసభ్యకరమైనటువంటి ఆ జీవన విధానానికి అలవాటు పడుతున్న సందర్భాలను మన సమాజంలో చూడడం లేదా? ఈ ప్రేమ సమాజాన్ని కట్టిద్ది, కుటుంబంలో ఒక ఐక్యతను కట్టిద్ది, భార్యాభర్తల మధ్య ఒక ఎమోషనల్ బాండేజ్ చేసింది, దేవుని మధ్య మన మధ్య ఉన్న సహవాసాన్ని ఆరోగ్యంగా ఉంచిద్ది, తల్లి మధ్య బిడ్డ మధ్య ఉన్న ఆ సహవాసాన్ని ఎమోషనల్గా ఉంచుతుంది. ఇది ఎక్కడ కూడా మనము వికృతమైనటువంటి ఆలోచనలకు బలవుతున్నటికి ఇది కారణం కాదు. అన్లెస్ మనకు మనమే ఆ ఎమోషనల్కో, ఆ వికృత ఆలోచనలకు లేనిపోని ఆ ఆలోచనలు పెంచుకుని సమాజాన్నో, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమనో, దేవుని మధ్య నమ్మకం లేకుండా మోసం చేయాలని తల్లిదండ్రులను అలా చేస్తుంది మనమే. కానీ ఈ కావ్యం దానికి ఉపయోగపడదు. ఒక పవిత్రమైనటువంటి ప్రేమకు ఉపయోగపడింది. ఇఫ్ యు వాంట్ టు టేక్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్, దట్ విల్ బి ఫైన్, అది పవిత్రమైనది. ఇఫ్ యు వాంట్ టు టేక్ యువర్ మదర్ అండ్ యూ, అది పవిత్రమైనది. ఇఫ్ యు వాంట్ టు టేక్ యువర్ గాడ్ అండ్ యూ, అది పవిత్రమైనది. అది పవిత్రమైనటువంటి కోణంలోనే ఈ యొక్క ఆ ఎమోషనల్తో కూడినటువంటి ఆలోచన దేవుడు మానవుల మధ్య పెట్టాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇది ఇంతటితో ఈరోజు ఆపించి తర్వాత మేము మరొక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సొలొమోను గారు ఏ ఉద్దేశాలతో, లేకపోతే ఏ ఆలోచనలతో ఈ యొక్క కన్యక కన్నిన కలలో ఏ ఆలోచనలు వాళ్ళిద్దరి మధ్య ఆ కోమలమైనటువంటి ప్రేమ కావ్యాన్ని అభివృద్ధి చెందటానికి ఉపయోగపడింది, ఎలా దీన్ని రాసుకుంటూ వచ్చాడు, ఎలా దాని ఆ కవిత్వాన్ని వివరించుకుంటూ వచ్చాడు అనేది మేము మేబీ రెగ్యులర్గా మీకు అందించలేకపోయినా ఒక సిరీస్గా మాత్రం మేము అందించే ప్రయత్నం చేస్తాం. సందర్భం వచ్చినప్పుడు డోంట్ మిస్ సిరీస్. ఆ సిరీస్లో మీకు చక్కని భావం కలుగుతుంది. మీరు ఒక పరిపూర్ణమైనటువంటి మానవ జీవితాన్ని కలిగి ఉండాలనేది మేము చేస్తున్న ప్రయత్నం. దానికి మీకు దేవుని కృప తోడు ఉండాలని ఆశపడుతూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, పరమగీతాలు ఒక ఛాలెంజింగ్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటిదిగా మానవులకు అందించావు. రకరకాల వివరాలు ఉన్నాయని సేవకులముగా ప్రజలకు మేము అందించలేకపోతున్నాం. నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. దీవెనకరంగా ముందుకు వెళ్ళే అవకాశం కల్పించండి. అనేక మందికి దీవెనకరమైనటువంటి రీతిలో ఇది ముందడుగులు వేయటానికి కృప చూపించండి. నీవు సంకల్పించిన విధానాన్ని మేము ఎక్కడ కూడా దారి మళ్ళకుండా, నీవు సంకల్పించిన విధానాన్ని మేము అర్థం చేసుకుని ప్రజలకు మేము అందించే ప్రయత్నం మాకు అనుగ్రహించమని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి
మీరు మహిమ పొందమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.